ఏఎల్పీ మైండ్లో గాలి వస్తుంది, మంచి మెషిన్ పెట్టి కార్మికులకు గాలి ఇవ్వండి, మంచి నీళ్ళు ఇవ్వండి, వాళ్ళకి సదుపాయాలు లేవు, ఆ సదుపాయాలు కల్పించండి, వాళ్ళు పని చేయడానికి పనిముట్లు లేవు, ఆ పనిముట్లను ఇవ్వండి. అవి ఇవ్వడం మానేసి పైగా మీరు ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా ఉన్నారు, ఈ ప్రాంతానికి మినిస్టర్గా ఉన్నారు, ఈ రాష్ట్రంలో మినిస్టర్, ఆ పని చేయకుండా పొలిటికల్గా ఏదో మమ్మల్ని అడ్డుకొని లాభం పడదాం అనుకుంటే అది కరెక్ట్ విషయం కాదు. మమ్మల్ని మీరు ఎంత అడ్డుకుంటే మేము అంత ఎక్కువగా అంత పట్టుదలతో కార్మికుల పక్షాన నిలబడతాం. కాబట్టి శ్రీధర్ బాబు గారు ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలి. గత 4 రోజులు సింగరేణి పర్యటనలో కూడా ప్రతి చోట అడ్డుపడుతూ ఉన్నారు. యూ హ్యావ్ నో రైట్, పోలీస్ హ్యావ్ నో రైట్ టు బి ఆన్ సింగరేణి మైన్స్ క్యాంపస్. ఎందుకు వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు, ఖచ్చితంగా ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతుందో కూడా మైనర్స్ చెప్పాలి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, దీన్ని తీసుకెళ్తాం. అదేవిధంగా ఇవాళ సింగరేణిలో ఉన్నటువంటి ఇష్యూస్ అని హైలైట్ చేస్తూ బాయిబాట కార్యక్రమం ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ హెచ్ఎంఎస్ కలిసి మొదలుపెట్టిందో వెంటనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి విజిట్ చేసిపోయింది. ఆ వెంటనే ఎప్పుడు రాని సిపిఐ వాళ్ళు వచ్చి విజిట్ చేసిపోయింది. ఆ వెంటనే ఇవాళ బీజేపీలు కూడా కొత్తగా వస్తారట, పట్టి విక్రమార్క గారు కూడా వచ్చిపోయింది. సో అన్ని పార్టీలకు టీఆర్ఎస్ అడగకముందు, టీఆర్ఎస్ మైనర్స్ గురించి మాట్లాడకముందు అప్పుడెందుకు గుర్తు రాలేదు సింగరేణి కార్మికులు, అప్పుడెందుకు రాలేదు బాయిల మీదకి? ఎన్ని రోజులైంది మీరు మెడికల్ కోర్టు పెట్టి? 2,000 మంది కార్మికులు వాళ్ళ కుటుంబాలు శోభపడతా ఉన్నారు, ఎందుకు చేయడం లేదు? అలియాస్ మేము చేస్తామని చెప్పి మాట ఇచ్చిన ఎన్నికల ముందు ఎందుకు చేయడం లేదు? అంటే మీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అన్ని చెప్పినటువంటి మాటలన్నీ కూడా వాస్తవం కాదని తెలుస్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తి చేయండి, సింగరేణి మైన్ వర్కర్స్ని కాపాడండి. జై తెలంగాణ.